వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలా అంటే యావరేజ్ వాల్యూ ఇస్తే పీక్ ఎలా కనుక్కోవాలి, పీక్ ఇస్తే ఆర్ఎంఎస్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఒకవేళ ఆర్ఎంఎస్ ఇస్తే యావరేజ్ వాల్యూ ఎలా కనుక్కోవాలి అనేది ఈ టేబులర్ ఫామ్ ద్వారా తెలుసుకుందామండి. అయితే ఈ టేబులర్ ఫాము డైరెక్ట్గా మనం గుర్తుంచుకుంటే ఎనీ ఫార్మెట్ని వేరే ఫార్మెట్కి ఈజీగా మార్చవచ్చు అనమాట. అంటే అసలు యావరేజ్ అంటే ఏంటి, పీక్ అంటే ఏంటి మనం ఇండివిజువల్ వీడియోస్లో ఎలాగ నేర్చుకున్నాము. ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే నెట్వర్క్స్ కానీ అలాంటి వీడియోలో ఒకసారి చూడండి. నేను ఈ వీడియోలో ఈ టేబులర్ ఫామ్ ద్వారా ఈజీగా మనం ఒక వాల్యూని వేరే వాల్యూకి మార్చడం ఎలా అనేది మీకు చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కింద ఇక్కడ కనిపిస్తున్నది యావరేజ్ వాల్యూ గివెన్ క్వాలిటీ అనమాట, గివెన్ క్వాంటిటీ. ఇది వాంటెడ్ క్వాంటిటీ, మనం ఏం కనుక్కోవాలన్న క్వాంటిటీ. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను చూడండి. ఏ సైన్సోడల్ వోల్టేజ్ యాజ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ 240 volts, వాట్ ఈస్ ద పీక్ వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్. ఇప్పుడు మనం గివెన్ ఇది ఇక్కడ ఆర్ఎంఎస్ ఇచ్చారు, మనకి ఇది ఇచ్చింది ఆర్ఎంఎస్ 240 volts ఇచ్చారు. అంటే మనకు రాసుకోవాల్సింది ఏంటంటే విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 240 volts ఇచ్చారు. సో మనకి ఇది ఇచ్చారన్నమాట, ఇంటూ 1 అనుకుంటాం. ఇది ఇచ్చింది మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. సో ఇక్కడ వి పీక్ కావాలి. వి పీక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1.414 ఇంటూ విఆర్ఎంఎస్ అంటే ఎంత అండి, 1.414 ఇంటూ ఎంత ఇచ్చారు, 240 ఇచ్చారు. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకి 339.4 వి పీక్ వోల్టేజ్ వచ్చింది. ఇది వి పీక్ వోల్టేజ్ కనుక్కోవడం. ఇదే విధంగా మనకి ఒకవేళ పీక్ వాల్యూ ఇచ్చారనుకోండి, ఇది ఇచ్చారనుకోండి, ఇందులో పీక్ టు పీక్ కనుక్కోవచ్చు, లేకపోతే యావరేజ్ వాల్యూ కనుక్కోవచ్చు. యావరేజ్ వాల్యూ అంటే ఇచ్చిన పీక్ వాల్యూని దీనికి మల్టిప్లికేషన్ చేయడమే. అర్థమైంది కదండి, మనకి ఏదైతే ఇచ్చారో దానికి మల్టిప్లికేషన్ చేయాలి. ఈ విధంగా మీకు 2-3 క్వశ్చన్స్ చూపిస్తాను. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ షార్ట్లో నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమీ లేదు, మనకి ఇచ్చింది గివెన్ క్వాంటిటీ. యావరేజ్ ఇచ్చారా, పీక్ ఇచ్చారా, యావరేజ్ ఇస్తే యావరేజ్, పీక్ ఇస్తే పీక్, పీక్ టు పీక్ ఆర్ఎంఎస్. ఈ ఇచ్చిన దాన్ని 1 అనుకోండి. మీకు ఏది కనుక్కోవాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర పీక్ టు పీక్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు ఆర్ఎంఎస్ కావాలనుకోండి, ఇంటూ 0.353తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసుకొని ఈ 2 క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ యాజ్ పీక్ టు పీక్ వాల్యూ ఆఫ్ 50 milliamp. అంటే ఇక్కడ ఐ పీక్ టు పీక్ 50 milliamps ఇచ్చారు. అప్పుడు వాట్ ఈజ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ఏ సైన్ వేవ్ 10 volts పీక్ అంటే ఐ పీక్ వోల్టేజ్ ఇచ్చారు, ఈజ్ అప్లైడ్ టు రెసిస్టర్ ఆఫ్ 1 kilo ohm, వాట్ వాల్యూ ఆఫ్ ఆర్ఎంఎస్ కరెంట్ విల్ ఫ్లో. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఐ ఆర్ఎంఎస్ కనుక్కోవాలన్నమాట. సో ఇది ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.